Next one, fourth question. What is meant by ocean relief? ఓషియన్ రిలీఫ్ సముద్ర మనకు ఓషియన్ రిలీఫ్ అంటే సముద్ర భూతల స్వరూపం. సముద్ర భూతల స్వరూపం అంటే ఏమిటి అంటారు ఓషియన్ రిలీఫ్. ద అండర్ వాటర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఓషియన్ ఫ్లోర్ సచ్ యాజ్ కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, ప్లెయిన్స్ అండ్ ట్రెంచెస్. సో సముద్రం అడుగున ఉండే రకరకాల భూస్వరూపాలు ఉంటాయి. అందులోపల ఉదాహరణకు కాంటినెంటల్ షెల్ఫ్స్, స్లోప్, డీప్ స్లీప్ ప్లేన్స్, అదేవిధంగా ట్రెంచెస్ అనేటివి ఇవి రకరకాల భూస్వరూపాలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈజ్ కాంటినెంటల్ షెల్ఫ్? కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి? కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఖండ తీర పుంత అంటారు తెలుగులో. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏమిటి అంటున్నాడు. A gently sloping area under water extending from the continent's edge to where the slope becomes steeper. సో ఈ యొక్క ఖండాల యొక్క అంచు నుండి సముద్రంలోనికి కొంత వాలుగా విస్తరించబడి ఉండే తక్కువ లోతుగల సముద్ర ప్రాంతాన్ని ఏమంటారు? కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. తక్కువ లోతుగల సముద్ర ప్రాంతాన్ని ఏమంటారు? కాంటినెంటల్ షెల్ఫ్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఓషియన్ కరెంట్స్? ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటివి అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ఓషియన్ కరెంట్స్? సో ఏంటిది ఓషియన్ కరెంట్ అంటే? సముద్ర ప్రవాహాలు. లార్జ్ కంటిన్యూస్ స్ట్రీమ్స్ ఆర్ ఫ్లోస్ ఆఫ్ సర్ఫేస్ ఓషియన్ వాటర్ మూవింగ్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్స్. సో ఏమవుతుందట, మనకు సముద్రపు ఉపరితలం పైన నీరు ఒక నిర్ణీత దిశలో పెద్ద నదుల్లాగా నిరంతరం ప్రవహించడాన్ని ఏమంటారు? ఓషియన్ కరెంట్ అంటారు. ఓషియన్ కరెంట్ సముద్రం వైపుగా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది, ఒక పెద్ద నదుల్లాగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? ఓషియన్ కరెంట్స్ అంటారు. ఓషియన్ కరెంట్స్ అంటే మహాసముద్రాల మీద ఉన్న నీరు కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు నిరంతరంగా పైన ఉండే పొర కంటిన్యూగా ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని ఓషియన్ కరెంట్ అంటారు.